హలో ఆల్, వెల్కమ్ టు కంట్రోల్ ఆల్ రిఫ్రెష్ తెలుగు. ఈరోజు మన టాపిక్ బిజినెస్ అనలిస్ట్ రోల్ గురించి. Okay, so first of all, I'm very sorry. I could not able to record any video from last 3-4 months due to various reasons. సో ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం కానీ ఇంకా వేరే ఇతర కారణాల వల్ల నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. కానీ చాలామంది ఈ బిజినెస్ అనలిస్ట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి నాకు కంప్లీట్ అర్హత ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఒక 7-8 ఇయర్స్ బిజినెస్ అనలిస్ట్ గురించి ఐడియా ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను పర్సనల్గా నాకు తెలిసిన సర్కిల్లో ఒక 25 మంది దాకా పర్సనల్గా వాళ్ళకి చెప్పి ఈ రోల్ ఏంటి, వాళ్ళకి ఆ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ తెప్పించడం కానీ, ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా మంచి ఎంఎన్సీస్లో జాబ్ చేయడం కానీ, సో ఇదంతా జరిగింది. సో నేను కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ అనలిస్ట్గా చాలా ప్రూవ్ చేసుకున్నాను. ఐ థింక్ ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ రోల్. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, వీడియో రికార్డింగ్ చేశాను, ఎడిటింగ్ అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి నా దగ్గర అంత టైం లేదు. సో చాలా బిజీగా ఉన్నాను. కానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ఎడిటర్స్కి ఇచ్చి ఎడిట్ చేయమంటే వాళ్ళు చాలా మనీ తీసుకుంటారు. సో నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాదు. సో అలాంటప్పుడు నేను మళ్ళీ ₹1 రాకపోయినా పర్లేదు, కానీ మళ్ళీ నేను నా మనీ స్పెండ్ చేసి ఎడిటింగ్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేను పర్సనల్గా నేనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో అంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే బిజినెస్ అనలిస్ట్ గురించి ఏం చెప్తున్నాడో ఆ నాలెడ్జ్ని మీరు ఫోకస్ చేయండి. ఓకే, వేరే అదర్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టేసి. ఓకే, సో బేసిక్గా ఐటీలో మనం ఐటీ జాబ్ గురించి బేసిక్గా మన ఛానల్ ఉన్నది ఐటీ జాబ్ గురించి కదా. సో ఐటీ జాబ్ గురించి చెప్పినప్పుడు చాలా రోల్స్ ఉంటాయి. రోల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. మొత్తం ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా కానీ ఒక ఇంప్లిమెంటేషన్ అంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. సో అదేవిధంగా ఐటీలో కూడా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్కి చాలా రోల్స్ ఉంటాయన్నమాట. అందులో బిజినెస్ అనలిస్ట్ కూడా ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఆ రోల్ ఏంటి, అది ఎవరు చేయొచ్చు, ఆ రోల్ ఎలా ఉంటుంది, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుంది, దాంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి, సో కంపారిటివ్ అదర్ డెవలపర్ రోల్స్ కానీ, టెస్టింగ్ రోల్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ రోల్స్ కానీ, సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఓవరాల్గా వెరీ క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో మోస్ట్లీ ఈ వీడియోని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తాం, ఆ రోల్ ఎలా ఉంటుంది డిస్కస్ చేస్తాం, దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్ సెట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వినండి, ఒకసారి విని అర్థం చేసుకోండి ఏంటి అని. ఓకే, సో బేసిక్గా మనం ఐటీలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం అప్లికేషన్ డెవలప్ చేస్తామన్నమాట. యాప్స్ కానీ, వెబ్ అప్లికేషన్ కానీ, డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ, సో ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. అప్లికేషన్ అంటే ఏం లేదు, సో ఇంతకుముందు మనం బుక్లో రికార్డ్ చేసుకునే వాళ్ళం కదా, అది అప్లికేషన్స్లో ఉంటాయన్నమాట, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఆ అప్లికేషన్స్కి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ సంబంధించి వేరియస్ రోల్స్ క్రియేట్ అవుతాయన్నమాట అక్కడ. సో అందులో బిజినెస్ అనలిస్ట్ అనేది ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక క్లయింట్ లేదంటే ఒక ఓనర్, సో తనకి ఒక ల్యాండ్ ఉంది అనుకుందాం. ఓకే, ఆ ల్యాండ్లో తను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నారు, ఒక 2 BHK హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుందాం. సో అది రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ బిజినెస్. ఓకే, ఇప్పుడు 2 BHK హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే సో అతను ఏం చేస్తారు, ఒక కాంట్రాక్టర్ దగ్గర కానీ ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలాగ నాకు ఇట్లా పర్టికులర్ ప్లేస్లో ల్యాండ్ ఇంత ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్లో
మనం 2 BHK హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. సో దానికి సంబంధించిన బడ్జెట్ అవన్నీ డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కానీ బిల్డర్ కానీ ఒక డిజైనర్ దగ్గరికి వెళ్తాడు, ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సో ఇంత ల్యాండ్, సో దీనికి ఫ్లోర్ ప్లాన్ ఇవ్వండి, సో దీనికి కన్స్ట్రక్షన్ ప్లాన్ అంటే ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ వాష్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, సో బాల్కనీ ఎలా ఉండాలి, సో ఏ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారనమాట. చేసిన తర్వాత యాక్చువల్ వర్క్ మేస్త్రీలకి ఇలాంటి వాళ్ళకి చేసి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పి పని చేపిస్తారన్నమాట. సో బేస్మెంట్ అయిపోతుంది, ఫ్లోర్ అయిపోతుంది, దానికి సంబంధించిన వర్క్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ సో ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, ఇలా చాలా వర్క్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చూడండి, బిల్డరు, కాంట్రాక్టరు, డిజైనరు, ఆర్కిటెక్టు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, పెయింటరు, ఇలా చాలామంది, వీళ్ళందరితో పాటు ఒక 100 మంది వర్కర్స్ కూడా, ఇంతమంది కలిస్తే ఆ ల్యాండ్లో ఆ ఓనర్ ఎవరైతే చెప్పాడో ఆ 2 BHK కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇన్ని రోల్స్ ఉన్నాయి, ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క ప్రామినెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వైరింగ్ ఇదంతా చేస్తారు కదా, అది వచ్చేసి ఈ పని చేసే వాళ్ళు చేయమంటే చేయలేరు, లేదంటే ప్లంబర్ చేయమంటే చేయలేడు, బికాజ్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ కదా. సో అదేవిధంగా ఇక్కడ వేరే ఫీల్డ్స్ కూడా అంతే. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఏ రోల్ తక్కువ కాదు, ఏ రోల్ ఎక్కువ కాదు. సో ఇక్కడ యాక్చువల్ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ వీళ్ళంతా యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. కానీ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ ఇచ్చారు, అంటే ఇలా వెళ్ళాలి, ఇలా జరగాలి, ఇక్కడ వాష్రూమ్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇదంతా డిజైనింగ్, ప్లానింగ్ అన్నమాట. ఈ ప్లానింగ్ రోల్లోనే బిజినెస్ అనలిస్ట్ ఇన్వాల్వ్ అవుతాడనమాట. అంటే ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒక బిజినెస్ నుంచి, ఒక ఓనర్ నుంచి, ఒక క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఈ పని వాళ్ళందరితో కూడా పని చేయించడమే బిజినెస్ అనలిస్ట్ పని. అంటే బిజినెస్ వాళ్ళతో, అంటే ఓనర్తో మాట్లాడి, సార్ మీకు ఏ విధంగా హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అని తెలుసుకొని, అదే విధంగా వీళ్ళతో, ఈ వర్కర్స్తో ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో అదే విధంగా పని చేయించడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓనర్ ఏంటి, పెయింట్ వచ్చేసి ఎల్లో కలర్ వేయించామని చెప్పాడు, వీడు వచ్చి రెడ్ కలర్ వేపిస్తే ఒప్పుకోడు కదా ఓనరు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. వాడు ఎల్లో కలర్ చెప్పినప్పుడు, ఓనర్ అయితే ఎల్లో కలర్ చెప్పినప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ దాన్ని అర్థం చేసుకొని అదేవిధంగా ఈ డెవలపర్స్ చేత, ఈ వర్కర్స్ చేత కరెక్ట్గా చేయించాలి. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింటుంది కదా మీకు, బిజినెస్ అనలిస్ట్ అంటే ఏం చేస్తాడు అనేది. సో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని డెవలపర్స్తో ఆ పని చేయించి మళ్ళీ వీళ్ళకి చూపించడం అనమాట. ఈ విధంగా మీరు చెప్పిన విధంగా చేశాము, చూడండి ఓకేనా కాదా. ఓకే, అది బిజినెస్ అనలిస్ట్ రోల్. సో సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ అనలిస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది యూజర్స్ అండ్ ద డెవలప్మెంట్స్. సో నాకు తెలిసినంత వరకు బిజినెస్ అనలిస్ట్ శాలరీస్ చాలా బాగున్నాయి మార్కెట్లో, కంపారిటివ్లీ అదర్ జావా డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ, .NET డెవలపర్స్ కానీ, అదేవిధంగా అన్ని చూసుకుంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం కదా, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, సో ఇక్కడ డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ చాలా మనీ వసూలు చేస్తారు. కానీ బేల్దారులకు ఎంత ఇస్తారు, పని చేసినప్పుడు 1000 రూపాయలు, 1200 ఇలా ఇస్తారు, రోజు కూలీ ఇస్తారు. ఈ విధంగా ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్ కూడా చాలా తక్కువ, వాళ్ళు రియల్గా పని చేస్తున్నది కానీ వాళ్ళకి తక్కువ పే ఉంటుంది. కానీ ప్లాన్ ఎవడైతే చెప్పాడో వానికి ఎక్కువ పే ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందంటే, అది బేసిక్గా సొసైటీలో ఏముందంటే, ఎక్కువ పని చేసేవానికి తక్కువ డబ్బు వస్తుంది, తక్కువ పని చేసేవానికి ఎక్కువ డబ్బు వస్తుంది. మీరు బాగా గమనించండి, అదేవిధంగా జరుగుతుంటుంది చాలా చోట్ల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రతన్ టాటా కానీ, ముఖేష్ అంబానీ కానీ, వీళ్ళని తీసుకోండి. వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, వాళ్ళకి ఒక 100 కోట్లు వస్తుంది. కానీ వాళ్ళు దానికి స్పెండ్ చేసిన టైం ఎంత, ఒక 1 అవర్ 2 అవర్స్. దాంట్లో పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డే మొత్తం పని చేసినా కూడా ఒక 5000 6000 వస్తుంది ఆ ప్లాన్లో పనిచేసిన వాళ్ళకి. అంటే ఇక్కడ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, రియల్గా పని చేసే వాళ్ళకన్నా. యాక్చువల్గా రియల్గా పని చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీ రావాలి. బట్ మన సొసైటీలో బేసిక్గా మన ఐటీ ఇండస్ట్రీలో ఎవరైతే హై లెవెల్లో ఉంటారో వాళ్ళకే ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఓకే, ఇట్స్ నాట్ అప్లికబుల్ ఆల్ ప్లేసెస్.
కొన్ని చోట్ల. సో ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో శాలరీ పరంగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అదర్ రోల్స్ కన్నా ఎక్కువ కానీ ఈక్వల్గా కానీ పే ఉంటుంది. సో మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. 2, సో ఎవరు బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, దాని క్వాలిఫికేషన్ ఏంటి? నేను పర్సనల్గా చూసింది కానీ నేర్చుకున్నది కానీ దాన్ని బేస్ చేసుకొని చెప్తే, బిజినెస్ అనలిస్ట్ అనేవానికి కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఒక విషయం చెప్తే దాన్ని విని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని దాన్ని నీ డెవలప్మెంట్ టీమ్కి కరెక్ట్గా చెప్పగలగాలి, అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో అప్పుడు మనం వీళ్ళ ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోవాలి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అందుకని చెప్తున్నాను బ్రిడ్జ్ అనేది. సో వీళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళని అర్థం చేసుకోవాలి, ఆ విధంగా ఉండగలగాలి. అంటే కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడే మనం బిజినెస్ అనలిస్ట్గా రాణించగలం. 2, ఐటీ అప్లికేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో లేకపోతే చెప్పలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక కార్ ఉంది, ఒక కార్కి రిపేర్ వచ్చింది, మీరు రిపేర్ షాప్కి వెళ్ళారు, కనీసం బేసిక్ ఐడియా అన్నా ఉండాలి కదా మీకు చెప్పడానికి ఏం జరుగుతుంది. మీరు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ఏం ప్రాబ్లం ఉందని చెప్పగలగాలి కదా, బేసిక్ అన్నా అయి ఉండాలి కదా. సో ఆ విధంగా అన్నమాట. 3, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అంటే మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు, సో ఆ అప్లికేషన్ గురించి మీరు క్లయింట్ దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే టర్మినాలజీ మీకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మీరు హాస్పిటల్స్ గురించి కానీ ఏమి తెలియనప్పుడు ఇప్పుడు మెడికల్ టర్మినాలజీ ఉంటుంది, అది ఏం అర్థం కాదు మీకు. సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం. మీరు ఒక బ్యాంకింగ్ క్లయింట్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఒక ట్రేడింగ్ అప్లికేషన్ కావాలి. సో వాళ్ళు చెప్తున్నారు సెక్యూరిటీస్ అకౌంట్, క్లయింట్స్ క్యాష్ అకౌంట్, డెబిట్, క్రెడిట్, సో తర్వాత లెడ్జరు, సో పెనాల్టీస్, ఇలా అన్నీ మాట్లాడుతున్నారు. మీకు ఆ టర్మినాలజీస్ అర్థం అవ్వాలంటే ఆ డొమైన్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, బిజినెస్ అనలిస్ట్గా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ డొమైన్ గురించి నాలెడ్జ్ ఉంటే మీరు ఈజీగా వాళ్ళకి ఏం కావాలి అన్నది అర్థం చేసుకుంటారు. సో అంటే ఏంటి, ఫస్ట్ కమ్యూనికేషన్ బాగుండాలి, 2 సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ గురించి బేసిక్ ఐడియా ఉండాలి, 3 డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఈజీగా బిజినెస్ అనలిస్ట్ అవ్వగలరు. ఇంకొకటి నేను చూస్తున్నది ఏంటంటే చాలామంది బిజినెస్ అనలిస్ట్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా జాబ్ చేసుకుంటున్నారు. సో కంపారిటివ్లీ జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో అవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి. అంటే దానికి మీకు కొంచెం స్కిల్ సెట్ ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి, మీకు ఆ జాబ్స్ చేయాలంటే మీ దగ్గర లాజికల్ థింకింగ్ ఉండాలి, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, కోడ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా జావా డెవలప్మెంట్లో వెళ్ళొచ్చు, .NET కానీ, పైథాన్ కానీ ఇవన్నీ వెళ్ళొచ్చు. ఇంకా కోడింగ్ అంత కెపాసిటీ లేదు మన దగ్గర, నాలెడ్జ్ లేదు మన దగ్గర అన్నప్పుడు మీరు కొన్ని కాన్ఫిగరేషన్స్ సంబంధించిన ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్స్, లైనక్స్ అడ్మిన్ కానీ, డెవాప్స్ కానీ, సో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ రోల్స్ ఉంటాయి. లేదంటే మాన్యువల్ టెస్టింగ్ కానీ, కొంచెం లైట్ కోడింగ్ ఉన్నది ఆటోమేషన్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నాకు కమ్యూనికేషన్ చాలా బాగుంది, నేను ఏదైనా కానీ ఒక విషయాన్ని నీట్గా అర్థం చేసుకొని నేను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని అనుకున్నప్పుడు మీరు బిజినెస్ అనలిస్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సాలరీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రోత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, సో ఏ పరంగా ఆలోచించినా కూడా బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, సో అంటే మీరు ఇక్కడ మీ క్యాలిబర్ని ఐడెంటిఫై చేయాలి. మీరు ఏంటి, ఇక్కడ మీ కెపాసిటీ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను జాబ్స్ గురించి. చూడండి, మనం ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్ తీసుకుందాం. అందులో జాబ్స్ ఏముంటాయి, ఆర్టీసీ బస్సులో ఒక కండక్టర్, డ్రైవర్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇద్దరు శాలరీస్ సేమ్ ఉంటాయి, ఒక 1000-2000 డిఫరెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సరే, ఒక 3 years ఎక్స్పీరియన్స్ డ్రైవర్, 3 years ఎక్స్పీరియన్స్ కండక్టర్ తీసుకుందాం, ఇద్దరు శాలరీస్ సేమ్ ఉంటాయి. కానీ డ్రైవర్ జాబ్ చూడండి, ఇప్పుడు ఎంత కష్టం డ్రైవింగ్ అంటే, ఎంత కేర్ఫుల్గా ఉండాలి డ్రైవ్ చేయడానికి, చాలా కష్టం కదా. ఇప్పుడు నైట్ టైం అయితే ఇంక అంత ఫుల్గా నిద్ర మేల్కొని కాన్సన్ట్రేట్గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అదే కండక్టర్ జాబ్ చూడండి, జస్ట్ పోయి టికెట్స్ ఇచ్చేస్తాడు, హ్యాపీగా వచ్చి
కబుర్లు చెప్పుకుంటూ లేదంటే పడుకుంటాడు. ఇద్దరు సర్వీసెస్ సేమ్ మరి. సో ఇప్పుడు మీరు ఏ జాబ్ కావాలనుకుంటారు? కండక్టర్ జాబా, డ్రైవర్ జాబా? ఆబ్వియస్గా అంతా కూడా కండక్టర్ జాబే కావాలనుకుంటారు, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంది. సో దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, ఎందుకంటే డ్రైవర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, కండక్టర్ జాబ్స్ తక్కువ ఉంటాయి. అంతే కదా, కండక్టర్స్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి కదా, డ్రైవర్ జాబ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా అనమాట. అంటే కండక్టర్ కూడా అక్కడ మేనేజింగే చేస్తున్నాడు కదా, హీఈస్ కండక్టింగ్ దట్. సో కండక్టర్ కూడా మేనేజింగ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకని మేనేజ్మెంట్ రోల్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటాయి, యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళ రోల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు డ్రైవింగ్ కెపాసిటీ ఉంది, నేను డ్రైవ్ బాగా చేయగలంటే డ్రైవర్గా వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. డ్రైవర్ అంటే ఇక్కడ జావా డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ. సో కండక్టర్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ సైడ్ అనమాట, బిజినెస్ అనలిస్ట్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, స్క్రమ్ మాస్టర్ కానీ, ఈ టైప్ రోల్స్ అనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మీకు ఏది సెట్ అవుతుంది, మీ క్యాలిబర్ ఏంటి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక పొట్టిగా ఉన్న వ్యక్తిని ఎన్నిసార్లు ఆర్మీ సెలక్షన్ మీద సెలెక్ట్ అవ్వడు, ఎందుకంటే బేసిక్ క్వాలిఫికేషన్ లేదు అక్కడ. అంటే ఇక్కడ నీ క్యాలిబర్ ఏంటి. ఇప్పుడు అదే పొట్టివాడు ఇంకొక దాంట్లో వేరే దాంట్లో ఏదైనా ట్రై చేయొచ్చు కదా, అక్కడ సక్సెస్ అవ్వచ్చు కదా. ఇక్కడ ఎందుకు అనవసరంగా ఇన్నిసార్లు ట్రై చేయడం, ఫెయిల్ అవుతాడు కదా, ఎన్నిసార్లు చేస్తే ఫెయిల్ అవుతాడు ఇక్కడ. అంటే ఇక్కడ నీ క్యాలిబర్ ఏంటి, దానికి సంబంధించిన ఏరియాలో దానికి సంబంధించిన రోల్లో నువ్వు కష్టపడితే ఎప్పటికైనా లాభం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోడింగ్ అంటే చిరాకు, లాజికల్ థింకింగ్ లేదు, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పని చేసినా కోడింగ్లో గ్రోత్ ఉండదు, అక్కడే ఉంటాడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఏరియా, ఆర్ హీఈస్ నాట్ క్యాలిబర్ టు డూ దట్. సో ఇక్కడ మీ క్యాలిబర్ని అర్థం చేసుకున్నారు కదా, దానికి తగ్గట్టు రోల్ని మీరు ఎంచుకోవాలి, అది మీకు ఇంపార్టెంట్ ఇక్కడ, అది నేను చెప్పాలనుకున్నది. ఓకే, సో ఇది బేసిక్ ఒక బిజినెస్ అనలిస్ట్ గురించి. సో నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో మనం ఒక బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ఏమేమి టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.